హలో అండి, నమస్తే. కల్పన వంటశాలకు స్వాగతం. ఈరోజు మనం చాలా తక్కువ టైంలో చాలా రుచిగా తక్కువ ప్రాసెస్లో చికెన్ బిర్యానీని చేసేసుకుందాం. దీనికి ఏమేం కావాలో ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం. గోంగూర కాంబినేషన్తో ఈ చికెన్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. ఈ చికెన్ బిర్యానీ చేయడానికి ముందుగా మనం ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం తీసుకొని 2 సార్లు కడిగేసి కాస్త నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. శుభ్రపరచుకున్న 1/2 కేజీ చికెన్, ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, పచ్చిమిరపకాయ చీలికలు, కరివేపాకు, కొత్తిమీర, కాస్త మసాలా దినుసులు, కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి. ఇప్పుడు మనం కుక్కర్ గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మసాలా దినుసులు వేసుకొని తర్వాత పచ్చిమిరపకాయ చీలికలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసేసి ఒకసారి పెట్టి చక్కగా వేయించేసుకోవాలి. మరి ఎక్కువ వేగనవసరం లేదు. మళ్ళీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి టమోటాలు కూడా వేస్తాం కదా, అవన్నీ మగ్గే లోపల మనకి ఉల్లిపాయ ముక్కలు కూడా మంచిగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులో మనం 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. చక్కగా కలుపుకుంటూ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. ఈ విధంగా వేగితే చాలు. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న 2 పెద్ద టమోటా ముక్కల్ని వేసేసుకుందాం. దీంతో పాటు కొత్తిమీర కూడా వేసేసుకొని వీటిని కూడా కాస్త మగ్గించుకుందాం. కలుపుకుంటూ వేయించేసుకుందాం. టమోటాలు తొందరగానే మనకి మగ్గిపోతాయి. 1 నిమిషం పాటు మనం వీటిని వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం శుభ్రపరచుకున్న 1/2 కేజీ చికెన్ వేసేసుకోవాలి. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను, అంటే 1/2 కేజీ బియ్యం. 1/2 కేజీ బియ్యానికి గాను 1/2 కేజీ చికెన్ వేసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్గా చిన్న ముక్కలు వేసుకొని చేసుకుంటున్నానండి. మీకు కావాలంటే కాస్త పెద్ద ముక్కలు కూడా వేసుకొని మీరు చికెన్ బిర్యానీ చేసేసుకోవచ్చు. దీనంతా మనం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చికెన్లో మనకి నీళ్లు కొద్దిగా ఊరుతాయి. ఆ నీళ్లు ఎగిరిపోయేంత వరకు మనం ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి చికెన్ని ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇందులో నూనె పైకి తేలుతుంది. నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయి ఇందులో కాస్త నూనె అనేది బయటకు వచ్చిన తర్వాత ఇందులో మనం 2 టీ స్పూన్లు కారం పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్టు, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని మనం వేసుకున్న ఈ పొళ్ళంతా కూడా చికెన్కి బాగా పట్టే విధంగా కలిపేసుకుంటూ మరో 2 నిమిషాల పాటు ఈ చికెన్ని మనం వేయించుకోవాలి. ఇలా మనం ఇందులో నీళ్లు ఎగిరిపోయేంత వరకు ఈ పొళ్ళంతా చికెన్కి పట్టే విధంగా వేయించుకుంటే చికెన్ బిర్యానీలో చికెన్ చాలా రుచిగా ఉంటుంది తినేటప్పుడు. చూసారు కదండి, ఈ విధంగా ఇందులో ఉన్న నీళ్ళన్నీ పూర్తిగా ఎగిరిపోయేంత వరకు మనం ఒక 2-3 నిమిషాలు ఈ చికెన్ని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు వేయడం వల్ల తినేటప్పుడు చికెన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, బాగుంటుంది. అంతే అండి, ఈ పెరుగు కూడా వేసుకొని 1 నిమిషం పాటు మనం మొత్తం దీన్ని కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్ గిన్నెకి మూత పెట్టేసి 1 కానీ 2 కానీ విజిల్స్ వచ్చేంత వరకు చికెన్ని ఉడికించుకోవాలి. మనం ఒకేసారి బిర్యానీలో బియ్యం వేసేసామంటే మనకు చికెన్ అనేది సరిగ్గా ఉడకపోవచ్చు. ఇలా 2 విజిల్స్ వచ్చేసిన తర్వాత ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి చూసామంటే చికెన్ ఒక 70% వరకు మనకు ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రేవీలో మనం కొద్దిగా గ్రేవీ తీసుకున్నామంటే మళ్ళీ మనం చికెన్ బిర్యానీకి సపరేట్గా కర్రీ చేసుకొని అవసరం లేదండి. ఈ గ్రేవీ చాలా బాగుంటుంది బిర్యానీలోకి. ఇప్పుడు మనం బియ్యం నానబెట్టుకున్నాం కదా, ఆ బియ్యాన్ని నీళ్ళన్నీ తీసేసి బియ్యాన్ని మాత్రం మనం ఈ చికెన్లో వేసేసుకోవాలి. అంతా బియ్యం వేసేసుకొని మళ్ళీ మనం ఒకసారి కలుపుకుంటూ వేయించుకోవాలి. మనం చికెన్ ఉడికిపోయిన తర్వాత నీళ్లు పోసుకొని కూడా అందులో నీళ్లు మసిలిన తర్వాత బియ్యం వేసుకోవచ్చు. కానీ ఈ విధంగా మనం చికెన్లోనే డైరెక్ట్గా బియ్యం వేసేసి 1 నిమిషం పాటు ఈ బియ్యంలో ఉన్న తడిపోయేంత వరకు వేయించుకున్నామంటే చికెన్ బిర్యానీ చాలా పొడి పొడిగా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, రెండిటికి మనకి తేడా అర్థమైపోతుంది. అంతే అండి, ఈ విధంగా మనం చికెన్ని బాగా కలుపుకుంటూ నీళ్లు పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో మనం 2 గ్లాసులకు గాను 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. కుక్కర్లో కాబట్టి 1 గ్లాస్ బియ్యానికి 1.5 నీళ్లు పోసుకోవాలి. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసులు నీళ్లు వేసేసుకొని
మొత్తం ఒకసారి కలుపుకుంటున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ సాల్ట్ అనేది చికెన్ వరకే వేసాం. ఇప్పుడు నీళ్లు పోసిన తర్వాత మనకి సాల్ట్ అనేది వేసుకోవాలి. ఈ టైంలో నేను తగినంత ఉప్పు అలాగే అరచెక్క నిమ్మరసం కూడా పిండుకొని వేసేసుకుంటున్నాను. ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. బియ్యం కూడా ఉడికేటప్పుడు పొడి పొడిగా వస్తుంది అన్నం మనకి. తగినంత ఉప్పు వేసేసుకొని ఇప్పుడు మనం కుక్కర్ గిన్నెకి మూత పెట్టేయాలి. ఉప్పు వేసుకున్న తర్వాత చివరిగా ఒకసారి ఉప్పు చూసేసామంటే మనకు తెలిసిపోతుంది ఉప్పు సరిపోతుందా లేదా అనేది. అంతే అండి. కుక్కర్ గిన్నెకి మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేసిన తర్వాత ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి చూసామంటే చక్కగా మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత పొడి పొడిగా మనకి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందో. బియ్యాన్ని వేయించుకోవడం వల్ల అలాగే తగినన్ని నీళ్లు పోసుకోవడం వల్ల అందులో కొద్దిగా నిమ్మరసం వేసుకోవడం వల్ల ఈ బిర్యానీ ఇలా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. చూసారు కదా ఇక్కడ నేను నార్మల్ బియ్యంతోనే చికెన్ బిర్యానీ చేశాను, అయినా కూడా ఎంత బాగుందో. ఇప్పుడు మనం వేడివేడిగా సర్వ్ చేసేసుకుందాం. నార్మల్ రైస్తో చేశాను, మీకు కావాలనుకుంటే బాస్మతి రైస్తో కూడా చేయండి, ఇంకా బాగుంటుంది. అంతే అండి. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకొని ఇందులో కాంబినేషన్ గోంగూర, పచ్చిమిరపకాయ, టమోటో కుక్కర్లో వేసి ఉడికించుకొని అది తిరగబాతి పెట్టేసుకొని ఆ గోంగూరని ఇందులో వేసుకొని తిన్నామంటే అద్దరిపోతుందండి రుచి. అలాగే మనం ఇందులో కొద్దిగా గ్రేవీ తీసాం కదా, ఆ గ్రేవీ కూడా సర్వ్ చేసేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు అలాగే నిమ్మకాయ, ఒక పచ్చిమిరపకాయ పెట్టుకొని మనం చేసుకున్న గోంగూర పెట్టుకొని ఇందులోనే తీసిన గ్రేవీని కూడా వేసుకొని ఈ మూడిటితో మనం ఈ బిర్యానీని రుచి చూసామంటే అద్దరిపోతుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మిగతా రెసిపీస్ అన్నీ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.